రకుల్ ప్రీత్ సింగ్ మీ అందరికీ గుర్తుంది కదండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించిందండి. ఏందమ్మా మళ్ళీ ఏదైనా పెద్ద సినిమాలో యాక్టింగ్ చేస్తుందా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అబ్బే అదేం లేదబ్బాయి, ఒక మ్యాటర్ అయిందిలే, దాని గురించి నీలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చిందిలే. అన్నట్టు నాకు విషయం గుర్తొచ్చిందమ్మా, మొన్న నాతో వాట్సాప్ చాట్ చేసింది తెలుసా? మరి ఎంత వదిలించుకున్నావేంటి? నీలాంటి ఆతరంగాలు ఉంటారనే ఇప్పుడు బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇట్టేసింది. హాయ్ ఈ మధ్యన సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. జనాలను బురిడి కొట్టించి డబ్బులు దోచేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది సైబర్ నేరగాళ్ల బాధితులైన వారే. అలానే కొంతమంది నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి వారి పేరుతో బంధువులకు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాకు సంబంధించి నకిలీ ఐడీలు, నకిలీ ఖాతాలతో సెలబ్రిటీల ఫాలోవర్లను దారుణంగా మోసగిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం తమ పేరుతో జరిగే మోసాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. లేటెస్ట్గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన వాట్సాప్ నెంబర్ అంటూ నకిలీ నెంబర్తో గుర్తు తెలియని వ్యక్తులు చాట్ చేస్తున్నారని రకుల్ తెలిపింది. ఆ నెంబర్తో వచ్చే మెసేజ్లకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వద్దంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. తన పేరుతో వాట్సాప్లో చాట్ చేస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది తన నెంబర్ కాదని, వారితో మాట్లాడవద్దంటూ సూచనలు చేశారు. మరోపక్క గత వారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్లు పర్సనల్ వివరాలు లీక్ అయ్యాయనే వార్త సంచలనం రేపింది. ఇటీవల సెలబ్రిటీలను సైతం సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర భార్య సైతం సైబర్ మోసానికి గురయ్యారు.